మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్రభు పేరిట నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ వీడియోలో మేము ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే, ప్రవీణ్ పగడాల గారు ఆయన హతసాక్షిగా మార్చబడ్డాడు. బైబిల్లో హతసాక్షులుగా మార్చబడినటువంటి వారికి దేవుడిచ్చే బహుమానం, ప్రతిఫలము ఏమిటి అనే విషయాలు మీకు తెలియజేయడానికి మీ ముందుకు వచ్చాను. బైబిల్లో హతసాక్షులుగా మార్చబడినటువంటి వ్యక్తులలో మొట్టమొదటి వ్యక్తి స్టెఫను. క్రైస్తవ చరిత్రలో మొట్టమొదటి వ్యక్తిగా, రాళ్లతో కొట్టబడి చంపబడినటువంటి వ్యక్తిగా స్టెఫను గారు బైబిల్లో మనకు కనబడతాడండి. అదేవిధంగా భక్తుడైనటువంటి యాకోబు, ఈయన హేరోదు రాజు చేత కత్తి చేత చంపబడినటువంటి మొట్టమొదటి అపోస్తలుడిగా బైబిల్లో మనకు కనబడతాడు. అదేవిధంగా పేతురు గారు, భక్తుడైనటువంటి పేతురు గారు సంప్రదాయ ప్రకారం రోమాలో తలకిందులుగా సిలువ వేయబడి చంపబడినటువంటి అపోస్తలుడైనటువంటి పేతురు గారు, తలకిందులుగా సిలువ వేయబడి చంపబడినటువంటి వ్యక్తి. అదేవిధంగా పౌలు గారు రోమాలో శిరచ్ఛేదనం చేయబడినటువంటి వ్యక్తి పౌలు గారు. ఈ విధంగా వీరు హతసాక్షులుగా మార్చబడ్డారండి. క్రీస్తు కొరకు హతసాక్షులుగా మార్చబడ్డారు. హతసాక్షులు చిందించినటువంటి రక్తమే, హతసాక్షుల రక్తమే సంఘానికి విత్తనం అని అంటారు. వారు హింసకు భయపడకుండా క్రీస్తును మహిమపరచడం తమ బాధ్యతగా భావించారు. దేవునికి మహిమ కలుగునుగాక. హింసకు భయపడకుండా క్రీస్తును మహిమపరిచారు వారు. ఈ విధంగా వారందరూ కూడా హతసాక్షులుగా మార్చబడ్డారు. ఆ హతసాక్షుల జాబితాలో స్టెఫను, యాకోబు, పేతురు, పౌలు గారు, వీరి జాబితాలో పాస్టర్ ప్రవీణ్ గారు కూడా చేర్చబడ్డారు. అయితే ఈ హతసాక్షులుగా మార్చబడినటువంటి వారికి దేవుడిచ్చే బహుమానం ఏంటని మనం గమనిస్తే, మొట్టమొదటి బహుమానం ఏంటంటే, హతసాక్షులుగా మార్చబడినటువంటి వారికి మొట్టమొదటి బహుమానం జీవకిరీటం. మరణము వరకు నమ్మకముగా ఉన్న వారికి ఇచ్చే అత్యున్నతమైనటువంటి బహుమానం ఈ జీవకిరీటం. ఈ జీవకిరీటం నిత్య జీవానికి, విజయానికి చిహ్నంగా ఉంది. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనంలో ఈ జీవకిరీటం గురించి రాయబడి ఉంది. అపోస్తలుడైనటువంటి పౌలు గారు అంటాడండి, ఇక మీదట నా కొరకు జీవకిరీటం ఉంచబడి ఉన్నది అని అంటాడు. కాబట్టి హతసాక్షిగా మార్చబడినటువంటి వారికి ఇచ్చే మొట్టమొదటి బహుమానం ఏంటంటే జీవకిరీటం. రెండవది ఏంటంటే పరలోక రాజ్యం. హింసించబడిన వారికి పరలోక రాజ్యం దక్కుతుందని మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనంలో రాయబడి ఉంది. ఇంకా మూడవది ఏంటంటే ప్రత్యేక స్థానం ఇస్తాడు. హతసాక్షులుగా మార్చబడినటువంటి వారికి దేవుడు ప్రత్యేక స్థానం ఇస్తాడు. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 9 నుండి 11 వచనాల్లో 11 వచనాల ప్రకారం దేవుని వాక్యము కోసం ప్రాణాలు అర్పించినటువంటి వారి ఆత్మలు బలిపీఠం కింద ఉండి ప్రత్యేక గౌరవం పొందుతున్నాయి అని ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9 నుండి 11 వచనాల్లో రాయబడి ఉంది. దేవుని కోసం హతసాక్షులుగా మార్చబడినటువంటి వారికి దేవుడు ఏం చేస్తాడంటే ప్రత్యేక స్థానం ఇస్తాడు. ఇది మూడవది. ఇకపోతే నాలుగవది ఏంటంటే క్రీస్తుతో పాటు పరిపాలన. నమ్మకమైన సాక్షులుగా ఉన్న వారికి వారు క్రీస్తుతో కలిసి రాజ్యాన్ని పాలిస్తారని చెప్పి దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. ఇకపోతే ఐదవది ఏంటంటే హతసాక్షులుగా మార్చబడిన వారికి ఇచ్చే బహుమానాలలో ఐదవది ఏంటంటే నిత్య జీవం. మరణము తర్వాత వారు దేవునితో శాశ్వత కాలం ఉంటారని ప్రభువారు బైబిల్ గ్రంథంలో రాయించారు. దేవునికి మహిమ కలుగునుగాక. మరణము తర్వాత వారు ప్రభువుతో శాశ్వత కాలం ఉంటారు. ప్రియులారా, ఈ విధంగా హతసాక్షులుగా మార్చబడినటువంటి వారికి 5 బహుమానాలు దేవుడిస్తాడు. మొదటిది జీవకిరీటం, రెండవది పరలోక రాజ్యం, మూడవది ప్రత్యేక స్థానం, నాలుగవది దేవునితో పాటు పరిపాలన, ఐదవది నిత్య జీవము.